ఈరోజు నేను విశాఖపట్నంలోని సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన TU-142 యుద్ధ విమానాన్ని చూడడం జరిగింది. మీకు కూడా ఆ వీడియోని చూపించాలని ఉత్సాహంతో ఈ వీడియో తీయడం జరిగింది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి. ఈ యుద్ధ విమానం మన భారతదేశం తరపున ఎన్నో యుద్ధాలు చేసి మరి రిటైర్మెంట్ అయిన తర్వాత నేవీ వాళ్ళు ఈ యుద్ధ విమానాన్ని ఇక్కడ సముద్ర తీరాన ప్రదర్శనశాలలో మరి అందరూ చూడడానికి వీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి ఆపోజిట్లోనే సబ్మెరైన్ కూడా ఉంచడం జరిగింది. ఆ సబ్మెరైన్కు ఆపోజిట్లో ఈ యుద్ధ విమానం మ్యూజియం ఒకటి ఏర్పాటు చేశారు. ఇది నేవీ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇది మన ఎన్నో భారతదేశానికి సంబంధించిన యుద్ధాలలో పాల్గొని మరి రిటైర్ అయింది. రిటైర్ అయిన తర్వాత ఇక్కడ అందరు చూడడానికి బాగుంటుందని ఇక్కడ ప్రదర్శనశాలలో పెట్టారు. పిల్లలు పెద్దలు అందరూ కూడా చూసి చాలా ఎగ్జైటింగ్ ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మనం యుద్ధ విమానం చూసే అవకాశం రాదు. ఇది పెద్దవాళ్ళకైతే 70 రూపాయలు, చిన్నపిల్లలకి 40 రూపాయల టోకెన్ తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. లోపలికి వెళ్ళి ఆ విమాన ప్రదర్శనశాలలకు సంబంధించిన మ్యూజియాన్ని చూద్దాం. ఇక్కడ వైజాగ్కు సంబంధించిన కైలాసగిరి, వైజాగ్లో ఏమేమి ఉన్నాయి అనేది కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఆ తర్వాత మరి TU-142 మ్యూజియం ఇక్కడే ఉంది. దీనికి సంబంధించిన ఒక మ్యాప్ ఉంది. ఇక్కడ ఎట్లా ఏర్పాటు చేశారు ఏంటి అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు మేము ఉన్నది ఇక్కడే. ఇది ఒక మోడల్గా ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే గోడపైన మన భారతదేశ చిత్రపటంతో పాటు మన గ్లోబు, అలాగే యుద్ధానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు, కొన్ని ఫ్లైట్లు, జలాంతర్గామిని కూడా ఉంచడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. మీరు కూడా ఇక్కడికి ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా ఇది మిస్ కాకుండా చూడాలి. నేనైతే చాలా ఎగ్జైటింగ్ అయ్యాం, మా పిల్లలు కూడా అందరం. ఇక్కడ ఒక బ్లాక్ బాక్స్ ఉంది. అది మనం విమానం పడిపోయిన తర్వాత అందులోని సమాచారం అంతా ఇందులో రికార్డ్ అవుతుంది. ఇది చాలా బాగుంది. ఇది చూసాము. దాని తర్వాత పైలట్లు ఎలా ఫ్లైట్ నడుపుతారు, వాళ్ళ సీటింగు, వాళ్ళ ముంగట ఉన్న క్యాబిన్ అంతా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. చాలా బాగుంది. యుద్ధంలో ఫ్లైట్లో నుండి ఎలా తప్పించుకోవాలి, పారాషూట్తో ఎలా కిందికి దిగుతున్నారు ఏంటి అనేది ఒక చిన్న బొమ్మలతోటి ప్రదర్శించడం జరిగింది. చాలా బాగుంది. ఇక్కడ అయితే యుద్ధంలో ఉన్నప్పుడు విమానంలో మరి ఆక్సిజన్ సప్లై కోసం ఈ ట్యాంకులు ఉంటాయి. ఈ ట్యాంకుల ద్వారానే ఆక్సిజన్ సప్లై అవుతుంది. ఇలాంటి ట్యాంకులు యుద్ధ విమానంలో చాలా ఉంటాయి. అలాగే మిజైల్స్, మరి పెద్ద పెద్ద మిజైల్స్ కూడా, మరి ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. మిజైల్స్ అయితే చాలా బాగా అనిపించింది. మనం ఎప్పుడు చూడడం ఇవన్నీ. ఇలా అలాగే మరి చిత్రపటాలు కూడా, వాటికి సంబంధించిన పేర్లు, వాటి ఏంటి అనేది కూడా అన్నీ అక్కడ, ఇవన్నీ కూడా మిజైల్స్ అంటే ఎయిర్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో భాగంగా ఇక్కడ చూపించడం జరిగింది. ఇంకా చాలా మిజైల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసి మేము ఎంజాయ్ చేసి, ఇది ప్రొఫెల్లర్ అంటే ముంగట ఉండే చక్రాలు ఉంటాయి కదా, అది చాలా పెద్ద ప్రొఫైల్ ఉంది. దీని ఒక మోడల్ ఇక్కడ ఉంచి చూపించడం జరిగింది. మరి అది కూడా చాలా బాగుంది. మీరు కూడా చూడండి. ఇవన్నీ బాంబ్స్, ఇవన్నీ ఇదే ప్రొఫైలర్. ఈ ప్రొఫైలర్ కూడా చాలా పెద్ద ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది. ఎట్లా ఉంది చూడండి. ఇదేమో దాని ఇంజన్, ఇవేమో మన విమానానికి ఉండే టైర్లు. ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే మేము చూసి దగ్గరికి వెళ్ళి చెక్ చేసినాం. చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇదేమో మరి ఎక్కడైనా మరి విమానం కూలిపోతే సముద్రంలో నుంచి బయటకు రావడానికి, మళ్ళీ అట్లాగే అందులోనే ఉండి ఆశ్రయం పొందడానికి సంబంధించిన ఒక పడవ లాంటిది. ఇదేమో మరి ఎయిర్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో భాగంగా మరి బాంబ్. ఇది ఎయిర్ టు ఎయిర్ విమానం నుంచి ప్రయోగించి వేరే విమానాన్ని కూడా ప్రయోగం చేయడానికి సంబంధించిన బాంబింగ్ ఇది. ఇవన్నీ కూడా ఇక్కడ పేర్లతో సహా ఉంచడం జరిగింది. చాలా బాగుంది. మాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇవన్నీ ఇదేమో పెద్ద మిజైల్ ఒకటి, అంటే ఫ్లైట్లో నుంచి ప్రయోగించే పెద్ద మిజైల్ ఇది. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. మరి చూడండి, APR-2E మిజైల్ అంటే ఇది చాలా అద్భుతంగా ఉంది. మేము అన్నీ చూసి చాలా చక్కగా మా పిల్లలు కూడా ఎంజాయ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా ఇక్కడ ఉంచారు. అలాగే వార్ జోన్లోకి ఎంటర్ అయినాం. ఇంతకుముందు ఇక్కడ సౌండ్ వస్తుండే కానీ ఇప్పుడు సౌండ్ ఏదో రాలేదు. అంటే వార్లో ఎలా ఉంటుంది, బాంబింగ్ ఎలా ఉంటుంది, అన్నీ ఒక సౌండ్తో కలిపి ఈ ఇమేజెస్ ఉంటాయి. ఇది కూడా చాలా బాగుంటాయి. గోడలకి బాగా యుద్ధం ఎలా ఉంటుంది, ఆ యుద్ధ వాతావరణాన్ని మొత్తం కళ్ళ కట్టినట్టుగా చూపించారు. ఇక్కడ కింద సబ్మెరైన్ నీళ్ళల్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఉంది. అలాగే బోట్లు పేలిపోతే ఎట్లా ఉంటుంది అనేది అని కూడా ఇక్కడ చూపించారు. మరి ఇక్కడ కొంతమంది మరి పైలట్లు వాళ్ళంతా కష్టపడి సంపాదించిన వాళ్ళ మెడల్స్ని ఉంచడం జరిగింది. కొన్ని ఇవన్నీ చూడవచ్చు మనం.
విశిష్ట సేవా మెడల్ అంటే ఇవి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. విశిష్ట సేవా మెడల్ అంటే చాలా కృషి చేసిన వాళ్ళకి ఇస్తారు. అలాగే మరి ఇదేందో సేన మెడల్ నేవీ వాళ్ళకు ఇచ్చేది. ఇక్కడ పరమ్‌వీర్ చక్ర, పరం పరం విశిష్ట సేవా మెడల్ అండ్ ఇంకా రకరకాల మరి మెడల్స్ అన్నీ ఇక్కడ నేవీ వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా ప్రదర్శించడం జరిగింది. వాటి పేర్లు, వాటి మెడల్ ఎలా ఉంటాయని కూడా చూపించారు. ఇక్కడ ఏదో ఒక బహుమతిలాగా ఉంది. ఇది ఏందంటే ఇది ఫ్లైట్ యొక్క హ్యాండిల్, అంటే హెలికాప్టర్ యొక్క హ్యాండిల్ అంట. ఇది ఇక్కడ ఎందుకో పెట్టడం జరిగింది. ఇది కూడా చాలా బాగుంది. దీని పేరు ఏదో ఉంది, చూడండి మీరు కూడా చదవండి వీలైతే. ఓకే, ఇంకా మరి ముందుకెళ్తూ ఉంటే ఇక్కడ ఇంకా కొన్ని బహుమతులు ఉన్నాయి. అంటే ఎవరైనా మంచిగా యుద్ధంలో చాలా వీర ప్రదర్శన చేస్తే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ మెడల్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఈ బోర్డులన్నీ చదివినాం. అట్లాగే మరి అవార్డు హానర్ జోన్, అంటే ఎవరైతే నేవీలో మంచి మంచి అవార్డులు తీసుకున్న వాళ్ళందరి ఫొటోస్ వాళ్ళ పేరుతో సహా ఇక్కడ ఉంచడం జరిగింది. చాలా చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. మీరు కూడా వీరి ఫొటోస్, వీరి పేర్లు కూడా చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో. వీళ్ళందరూ కూడా మన దేశ రక్షణ కోసం మరి ఎంతో కష్టపడి ఈ యుద్ధంలో మనం విజయం సాధిస్తున్నామంటే మరి ఈ వీర సైనికులు, ఆఫీసర్ల వల్లనే మరి మనకు ఈ విజయాలన్నీ సాకారం అవుతున్నాయి. వారు ఎంతో కష్టపడి వాళ్ళ ప్రాణాలని తెగించి కొట్లాడిరు కాబట్టి మనకి ఈరోజు మన దేశం ప్రశాంతంగా ఉంది. ఎన్నో యుద్ధాల్లో కూడా మనం గెలవడం జరిగింది. ఎందుకంటే నేవీ అంటే చాలా డేంజర్ అది. ఎందుకంటే మొత్తం సముద్రంలోనే ఉండి యుద్ధం చేయాలి. అలాంటి వారిని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఇదే మరి అవార్డు జోన్. అయితే ఇంకొకటి 3D ఎఫెక్ట్తో కలిపి ఒక బొమ్మలు ప్రదర్శన ఉంది. ఇది యాక్చువల్గా ఏంటంటే వుడ్తో చేసినట్టున్నారు. ఈ ఏదైతే మధ్యలో కనబడి ఇది ముందుకుంది, కానీ మనకు చూస్తే ఒక రూమ్ లాగా కనబడుతుంది. మీకు లాస్ట్లో అది వస్తుంది, చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఇది. ఈ 3D ఎఫెక్ట్తో ఎంత బ్రహ్మాండంగా కనబడుతుందో ఇది. ఇక్కడ తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను ఇది ఎలా ఉంది, అసలు ఒరిజినల్ ఎట్లా ఉందనేది. మనం చూస్తే ఎట్లా కనబడుతుంది అనేది. ఇట్లా కనబడుతుంది కదా. ఇప్పుడు సైడ్ యాంగిల్లో చూస్తే మీకు తెలిసిపోతుంది అది ఎట్లా ఉంటుందో. అది చూడండి. ఇది ఈ ముందున్నవి ఈ సైడ్లో అనేది వెనకాలకు ఉన్నాయి, కానీ ఈ ముందున్నదేమో లాస్ట్ కనబడుతుంది. అలాగే మరి ఇక్కడ విశాఖపట్నంలో ఈ ఫ్లైట్ ఏర్పాటు చేసినప్పుడు మన రాష్ట్రపతి గారు మరి అలాగే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, ఇండియన్ నేవీ వాళ్ళు కూడా అందరూ వచ్చి ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ ఫ్లైట్ని వారు కూడా చూసి మరి ఇక్కడ ఉండి మరి ఇనాగ్రేషన్ చేసి వెళ్ళడం జరిగింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ మరి ఈ ప్రదర్శనను ఓపెన్ చేయడం జరిగింది. వారికి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక చూడండి, ఈ ఫ్లైట్కి సంబంధించిన ఆఫీసర్స్ అందరు కూడా ఇక్కడ ఉండి ఫోటో దిగడం జరిగింది. చాలా అద్భుతంగా అనిపించింది. ఇవన్నీ చూస్తుంటే ఒక మెమొరబుల్గా అనిపించింది. ఇప్పుడు మేము ఆ ఫ్లైట్ పైకి ఎక్కి చూడడానికి వెళ్తున్నాము. అయితే మీరు కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే. మావాడైతే ఆగుతలేడు అసలే, వాడు ముందే ఉరుకుతున్నాడు. వాడిని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది. అయినా కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఏమనలేదు. చాలా బ్రహ్మాండంగా తిరిగి చూసి అసలు ఈ విమానం ఎక్కడం అనేది ఫస్ట్ టైం. మేము కూడా ఈ యుద్ధ విమానం చూడడం అనేది ఫస్ట్ టైం. చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది, చాలా బ్రహ్మాండంగా అనిపించింది. ఇందులో నుంచి చూస్తే మనకు ఫుల్ విమానం యొక్క డిస్ప్లే కనబడుతుంది. ఎంత బాగుందో చూడండి. పెద్ద పెద్ద చక్రాలు, ప్రొఫెల్లర్స్, ఇంజన్స్. మరి ఇంత పెద్ద విమానం ఒకప్పుడు ఫైట్ చేసిందంటే అసలు చాలా గ్రేట్. అసలు మేము లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా చాలా బాగుంది. అయితే మీరు కూడా చూడండి ఎంత పెద్ద చక్రాలు ఇవి. ఇది ప్రదర్శించడమే చాలా, ఎక్కడ నాకు తెలిసి మన ఇండియాలో ఎక్కడ లేదు, ఇక్కడే ఉన్నట్టుంది. ఇది మొట్టమొదటిసారిగా ఇది ఏర్పాటు చేసినట్టున్నారు. TU-142 యుద్ధ విమానం ఇది. ఇదే అది. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ఈ ముందు కనబడేదేమో ఎగ్జిట్ పాయింట్. మనం వెనకాల నుంచి ఎంట్రీ అవుతాము. ఇప్పుడు మనం మెల్లిమెల్లిగా వెనకాల నుంచి వెళ్దాం, చూద్దాం ఒకసారి. ఇదంతా వ్యూ మన అద్భుతంగా ఇక్కడ విశాఖపట్నం తీరంలో పెట్టి. మీరు మాత్రం విశాఖపట్నం వస్తే ఖచ్చితంగా చూడండి, చూసి మంచి అనుభూతి పొందొచ్చు. అలాగే ఇంకొక హెలికాప్టర్ కూడా దీని పక్కనే ఏర్పాటు చేయడం జరిగింది, కానీ ఇంకా అది ఓపెన్ చేయలేదు, అండర్ మెయింటెనెన్స్లో ఉందన్నారు. ఇక్కడ దీని పైకి ఇదంతా ఇది రెక్కల పైన చూడండి, వాటి ప్రొఫెల్లర్స్, ఇంజన్స్ ఎంత పెద్దగా ఉన్నాయి. మనం దూరం నుంచి చూస్తే చిన్న కనపడతాయి, కానీ దగ్గర చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. వెనకాల నుంచి వెళ్ళాలి. మేము లోపలికి వెళ్తున్నాం, మా పిల్లలు కూడా. అయితే లోపల చాలా కంజెస్టెడ్గానే ఉంటుంది. మనం ఇంత పెద్ద విమానం అయినా కూడా అంత మిషనరీ,
మరి మిజైల్స్ బాంబింగ్సే ఉంటాయి అందులో. మరి చాలా అద్భుతంగా అనిపించింది. చిన్నగా చూడండి, ఇగో ఎంత టైర్లు కానీ ఎట్లా ఉన్నాయి, ఇంజన్ కూడా. ఇది ఇండియన్ నేవీ వాళ్ళదే. ఇది వెల్కమ్ అని రాసిందా, ఇందులో నుంచే ఎంట్రీ అవుతాము. ఇక్కడ అసలు అద్భుతం అనిపించింది. లోపలికి వెళ్తున్నాం మెల్లిమెల్లిగా, అందులో చాలా ఇరుకుగా అనిపించింది. మీకు అక్కడ కనబడేటి ఆక్సిజన్ ట్యాంకులు. ఇందులో నుంచే ఆక్సిజన్ మనకి ఫ్లైట్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా సప్లై అవుతుంది. ఈ ఆక్సిజన్ ట్యాంక్ లేకపోతే ఈ ఫ్లైట్ ఉండదు. ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడండి, ఎన్ని ట్యాంకులు ఉన్నాయో చూడండి. మీకు ఇంతకుముందు అక్కడ మ్యూజియంలో చూపించినాము, ఒకటే ఉంది అక్కడ, కానీ ఇక్కడ 4-5 ఉన్నాయి. అంటే నాకు తెలిసి ఒక 6 ఉంటున్నాయి ఇవి. వీటిలోనే ఆక్సిజన్ అనేది సప్లై అవుతుంది. ఇది వెనకాల భాగము ఎంత కంజెస్టెడ్గా ఉందో చూడండి. ఇది ఇన్సైడ్ ఫోటోగ్రాఫ్ తీయొద్దన్నారు, కానీ మేము మెల్లిమెల్లిగా తీసుకుంటూ వెళ్ళడం జరిగింది. ఎంత మిషనరీ, వైరింగు ఎంత ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇదే మన ఇక్కడ ఆక్సిజన్ సిలిండర్స్, మరి బాంబింగ్స్ ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నాయి. ఇందులో ఏమో బాంబింగ్సే ఉన్నట్టున్నాయి అవి. ఇక్కడ కూడా వైరింగ్ అంతా ఇందులో మంచిగా చూడడానికి అందరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఏసీ ఏర్పాటు చేశారు అందులోనే. లోపల ఇన్సైడ్లో ఏసీ లైటింగ్స్, వాటి నేమ్స్ కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇంకా ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే కూడా అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇదేందో మరి ఇదేంటో తెలియదు, కానీ బాగానే ఉంది ఇది కూడా. ఇంకా చూడండి, ఇంకా ఎంత అద్భుతంగా ఉందో. ఇంకా లోపలికి వెళ్తున్న కొద్దీ కూడా బాగుంటుంది మనకు, ఎగ్జైటింగ్ అని. ఇదేదో మిషన్ ఉన్నట్టుంది ఇక్కడ. అంటే ఒక్కొక్క సెక్షన్లా ఉన్నాయి. బాంబింగ్ సెక్షన్ సపరేట్గా, ఇవన్నీ మిజైల్ సెక్షన్. ఇక్కడ నుంచే మిజైల్స్ తీసి మన వేస్తారు. ఇక్కడ అంతా మిజైల్సే ఉన్నాయి, బాంబింగ్స్ ఇవే మిజైల్స్. సోనో బాయండ్ ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి ఈ మిజైల్స్ అన్నిటి బటన్ వాళ్ళ ముందు ప్రెస్ చేస్తే సైడ్కి వచ్చేసి కింద పడిపోతాయి. కింద పడిపోయి టార్గెట్ ఎక్కడ ఉందో అక్కడ రీచ్ అవుతాయి. ఇవన్నీ ఎయిర్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇవన్నీ బాంబింగ్స్. ఈ సెక్షన్లో మధ్యలో ఉన్నాయి ఈ బాంబింగ్స్ అనేటివి. చాలా అద్భుతంగా ఉంది. మైండ్ యువర్ హెడ్ అంటారు, ఎందుకంటే ఎక్కడ పోయినా కానీ హెడ్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే తగులుతుందని అక్కడ బోర్డు పెట్టినారు. ఇక్కడ కూడా చూడండి, ఎంత కంజెస్టెడ్ ఏరియానే ఉంది. ఒక 2 మనుషులు నడుచుకుంటూ పోయే వరకే ఉంది, కానీ పెద్దగా ప్లేస్ అయితే లేదు. చాలా బ్రహ్మాండంగా అనిపించింది. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే మరి వాళ్ళ ఆపరేటింగ్ జోన్లోకి వెళ్ళినాం. ఇక్కడంతా మిషనరీ, వైరింగ్. అసలు యుద్ధ విమానం ఇట్లుంటుందా అసలు అర్థం కాలే మాకు కూడా. ఇంత అది ఉంటుందా యుద్ధ విమానం? ఇదంతా పైలట్ జోన్. ఇక్కడ వాళ్ళ నావిగేషన్ కంట్రోల్ పైలట్లు వాళ్ళందరూ కూర్చొని ఇక్కడ ఆపరేట్ చేస్తారు. మరి ఇక మేము అయిపోయింది, ఇదే పైలట్ జోన్. ఇక ఎగ్జిట్ అయిపోతున్నాం. మా వాళ్ళు వినక పిల్లలు ఇబ్బంది పెట్టడంతో కొంచెం ఫాస్ట్గా తీయడం జరిగింది. ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే, ఇందులో నుంచే మరి ఇక్కడ మధ్యలో కనబడుతుంది కదా, ఇందులో నుంచే బాంబింగ్ అనేది కిందికి రావడం జరుగుతాయి, మిజైల్స్ కూడా. ఇవి చూడండి, వాటి టైర్లు ఎంత పెద్దగా ఉన్నాయి, ఏంటి అసలు ఎంతమంది వచ్చినారో, చాలా అద్భుతంగా అనిపించింది. ఇంత పెద్ద విమానాన్ని, యుద్ధ విమానం దగ్గర నుంచి చూడడం అంటే ఫస్ట్ టైం. వాటి టైర్లు చూడండి అసలు ఎంత స్ట్రాంగ్, ఎంత పెద్దగా ఉన్నాయంటే అంత పెద్దగా ఉన్నాయి ఇవి. ఇందులో నుంచే కిందికి వస్తాయి బాంబింగ్స్. ఇవి ఇట్లా విచ్చుకున్నప్పుడు అందులో నుంచి వదిలేస్తారు అన్నట్టు ఈ మిజైల్స్ అన్నీ. వాటి చక్రాలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. అసలు మాకైతే ఆశ్చర్యం అనిపించింది, ఇంత పెద్దగా ఉన్నాయి ఏంటో అనిపించింది. వాటి ఒకసారి మీరు కూడా చూడండి, టైర్లు చూడండి. మా పిల్లలు ఫోటోలు దిగరా అంటే చాలా ఇబ్బంది పెట్టినారు, ఒక్క దగ్గర ఉండదు, అసలు నిలబడరు. ఈ చక్రాలు చూడండి ఎంత పెద్ద. ఈ టైర్ల దగ్గర ఫొటోస్ అన్నీ తీయడం జరిగింది. మీరు కూడా చూడండి, కొన్ని ఫొటోస్ బలవంతంగా తీసిన మా పిల్లల్ని. అది చూడండి, ఇక్కడ అన్నీ ఫొటోస్ తీయడం జరిగింది టైర్ల దగ్గర నిలబెట్టి అక్కడ. కానీ మీరు ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఈ సబ్మెరైన్ ఒకటి, ఈ ఫ్లైటు అండ్ హెలికాప్టర్ ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో చూసి చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యారని అనుకుంటున్నా. ఇంకొకసారి ఇంకా మంచిగా క్లియర్గా కూడా వీడియో తీసి చూపిస్తా. లోపల పైలట్స్ బొమ్మతోటి కూడా మన ఫొటోస్ వీడియోస్ తీయడం జరిగింది. అయితే చాలా అద్భుతం. మరి ఇది ఫుల్ ఇమేజ్, చాలా దూరం నుంచి కూడా ఫోటో తీసుకోవడానికి ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్. చాలా అద్భుతంగా మంచిగా ఉంది. జై హింద్, జై భారత్, జై జవాన్.